చెప్పు చెప్పు. ఏంటి నీ బాధ? రాత్రి ఎంత అవుతుంది తెలుసా టైం ఇప్పుడు? చెప్పు ఏంటిది? బోబో ఏమంది? బోబోకి పట్టినా నేను? ఎందుకు మరి ఎందుకు అట్లా చేస్తున్నావు నైట్ పడుకోకుండా? నైట్ 11 అవుతుంది ఇప్పుడు. నిద్ర ఏమన్నా వస్తుందా నీకు? ఎందుకు కాలు చూపిస్తున్నావు? చెప్పు లేను చెప్పు ఏంటి నీ బాధ చెప్పు. ఇంకా అట్లా చేస్తున్నావు? ఎంత అవుతుంది నాన్న కృతిక? టైం ఎంత అవుతుంది? డాడీయా? నీ బాధకు డాడీ ఆ రూమ్లో పడుకున్నాడు పోయి. చెప్పు. నైట్ 11 అయింది. ఇక్కడ చూడు నైట్ 11 అవుతుంది టైం. అర్థమైందా? ఎందుకు నువ్వు కొరుక్కొని చెప్తున్నావు? మరి ఎందుకు కొరుకుంటున్నావు? పండుకోవా? బజ్జుకోవాను? చెప్పు బజ్జుకోవా? చెప్పు బజ్జుకోవా? ఇది చూడు ఒకసారి. బజ్జుకోవా? ఎందుకు అట్లా అంటున్నా? నీకు దెబ్బలు పడతాయి రాత్రిపూట అనుకుంటా. ఎందుకు అట్లా చేస్తున్నావు? రాత్రి 11 అవుతుంది టైము. లైట్ వేసుకొని కూర్చున్నావు. ఇది చూడు అనుకోవాను. లైట్స్ వేస్తుంది అర్ధరాత్రి 11 గంటలకి. దానికి నిద్ర రావట్లేదు ఇప్పుడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవతల అన్ని లైట్లు బంద్ చేశాను నేను. ఈ రూమ్లో మొత్తం లైట్లు వేస్తుంది. ఇంకేమైనా కావాలా? లైట్లు ఉన్నాయి అన్నీ వేసినావు. స్విచ్ బోర్డ్స్ అంతా అయిపోయింది కదా. ఇంకా ఇలా వండుకుద్దురా. లైట్లు బంద్ చేస్తే కదా దెబ్బలు పడతాయి ఇప్పుడు నువ్వు అనుకోకపోతే. ఓయ్ సరే స్విచ్ అయ్యి అందుతుందా నీకు? ఏయి మరి బంద్ చేసి లైట్లు బంద్ చేయి పడుకుందాం. నాటకాలు అన్నీ బంద్ చేయి. ఇంకరా పడుకుందిరా. వస్తలేదా? పడుకుందిరా. అయ్యమ్మా అలసిపోయింది. అమ్మమ్మ రాత్రిపూట పిల్లలు వండుకోవాలంటే ఇగో ఇన్ని తిప్పలు. దీనికి ఆల్రెడీ 2 years క్రాస్ అయినా ఆయన కూడా పడుకోవట్లేదు. రాత్రి 11 అవుతుంది. ఇక చూడండి ఆట చూడండి ఎలా ఉందో మరి. ఓ అమ్మ ప్రపంచం మొత్తం నిద్రపోయినా పిల్లలకు నిద్ర రాదంటారు. ఇంకో ఎగ్జాంపుల్ ఇదన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. మార్నింగ్ 6 or 7 అయినట్టు. నువ్వు పడుకోద్దు. నువ్వు పడుకో అనమాట. బాయ్ ఫ్రెండ్స్.